అటుండండి, లేకపోతే ఇటుండండి. ఒక రోజు రాబోతోంది, ఈ రానున్న 4-5 సంవత్సరాల్లోనే బహుశా జరగచ్చు. నువ్వు ఉంటే ఇటుండు, లేకపోతే అటుండు అని దేవుని వాక్యం చెప్తే నీకు వినబడటం లేదు కదా. పాలకులు చెప్తాడు, పాలకుల చేత ప్రభు చెప్పిస్తాడు. పాలకుల చేత ప్రభు చెప్పించినప్పుడు ఓరి గగ్గోలు పెడుదురు గాని అప్పుడు తెలుస్తుంది నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు, నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు కాదు అని. ఏ క్షణమైతే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డగా నిన్ను నువ్వు ఎన్నుకున్నావో, నిన్ను నువ్వు ఎంచుకున్నావో, నువ్వు ఆయనను వెనక నేను ఆయనను వెంబడిస్తాను అని నిర్ణయించుకున్నావు, ఆ క్షణమే యు ఆర్ ఇన్ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు. ఆ యుద్ధం శరీర సంబంధమైనది కాదు, మనిషితో కాదు, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో నీకు యుద్ధం ఉంది. దాన్ని గ్రహించాలి. మనిషితో యుద్ధాన్ని పక్కన పెట్టాలి. వీఆర్ ఫైటింగ్ విత్ ద పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్. అది ఆ స్పృహలో ఉండాలి. యుద్ధంలో ఉన్నావు అని గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు, దానికి మాత్రమే ఉంది. మరణం తప్పదు ప్రతి ఒక్కరికి, నీకైనా నాకైనా, మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయే వారికైనా మరణం తథ్యం. మరణం, డెత్ ఈస్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు. కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది. అదేమిటి అనంటే, మా నాయన తన శరీరాన్ని నాటి 3 దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా అని పిలుస్తున్నాడు. బండి బానే ఉంది, బండికి ఏం తగలలేదు, మరి మనిషి ఒకరికి ఏం తగిలి చనిపోయాడు? ఆయన కళ్ళలో ఎవరు కూర్చారు, నోట్లో ఎవరు కూర్చారు, బూటుకాలు ఎందుకు ఉంది శరీరం మీద? ఇదన్నిటికీ ఆన్సర్ ఎవరు చెప్తారు? బూటుకాలు పెట్టి ఎవరు గుండెల మీద పొట్ట మీద బూటుకాలు గుర్తులు ఉన్నాయి, అది ఎవరిది? దానికి చూపించాలి కదా గవర్నమెంట్. ఎవరో ప్రభుత్వమా లేకపోతే పబ్లికా? లేకపోతే పబ్లిక్ కాదు, పబ్లిక్ వేస్తున్నారు ఈ క్వశ్చన్. ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి కదా. దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఏం జరిగింది? మరి నేను అంటుంది ఒకటే, డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఫస్ట్ లోనే ఎందుకు చేయలేదు? దారెమ్మడి తాగుతా వచ్చాడు కదా, ఎక్కడో పట్టుకోవాలి కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకొని చేయాలి కదా, ఎందుకు పట్టుకోలేకపోయింది? ప్రవీణ్ గారు కాదు అని నేను కూడా అంటాను అనుకో. ప్రవీణ్ గారు కాదు, ఆయన లాంటి వ్యక్తిని కూర్చోబెట్టారు అని నేను అంటున్నాను. ప్రవీణ్ గారే తాగుంటే, తాగారు, దారమ్మడి తాకుండా వచ్చారు, ఇన్ని 400 కిలోమీటర్లు అని చెప్తున్నారు కదా, అలాంటప్పుడు కేసు బుక్ చేయాల్సింది కదా. మధ్యలో చనిపోయిన తర్వాత ఒక 4 వారాల తర్వాత ఆయన తాగాడని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నారంటే అంతా ఇది మాట్లాడుకుని కూడబలుచుకొని చేసినటువంటి రిపోర్ట్ అని అనుకోవచ్చు కదా జనాలు.